హలో ఆల్, ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇలా ప్లస్ మైనస్ వేసుకోకుండా సింపుల్గా ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్తో ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ ఉంటే మనకి ప్లస్సే వస్తుంది. ఓకే, ఇక్కడ ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్ తీసుకుంటే మనకి ప్లస్ మైనస్ కాబట్టి మైనసే వస్తుంది. పాజిటివ్ నెంబర్స్కి ఈవెన్ నెంబర్ అయినా సరే ఆడ్ నెంబర్ అయినా మనకి సేమే ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు ఈవెన్ నెంబర్కి ఆడ్ నెంబర్కి. ఓకే, అవి యూస్ చేస్తే ఈ ప్రాబ్లం ఎలాగో చూద్దాం. ఇక 16 నెగిటివ్స్ ఉంటున్నాయి. 16 అనేది ఈవెన్ నెంబర్, నెగిటివ్స్కి ఏమవుతుంది ప్లస్సే అవుతుంది. అండ్ ఇక్కడ 9 నెగిటివ్స్, 9 ఆడ్ నెంబర్ కాబట్టి మనకి నెగిటివ్స్ అంటున్నాడు కాబట్టి మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇంకో ప్రాబ్లం ఇక్కడ 27 పాజిటివ్స్ ప్లస్ ఈవెన్ అయినా ఆడైనా మనకి ప్లస్సే వస్తుంది. ఇక్కడ 26 నెగిటివ్స్, ఈవెన్ నెంబర్ కాబట్టి నెగిటివ్స్కి ప్లస్సే వస్తుంది. సో ఫైనల్ రిజల్ట్ ప్లస్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్స్కి ఒక చిన్న ట్రిక్, ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్కి పాజిటివ్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్కి నెగిటివ్ వస్తుంది. ఇది ఈఎన్పిని ఇప్పి ఇప్పి అండ్ ఆన్గా గుర్తుపెట్టుకొని ఈజీగా చేయొచ్చు.